హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. కన్నప్ప టీజర్ రిలీజ్ అయింది. నేనేం స్పందించను, మీరేమంటారో చెప్పండి. ఎలా ఉంది? మహాద్భుతం. హ్మ్. నిజంగానే మహాద్భుతం. శ్రీ దూర్జట్టి గారు రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో భక్త కన్నప్ప కథ స్ఫూర్తితో తీస్తున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణువర్ధన్ బాబు గారు ఎంతో వ్యయప్రయాసలతో ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంతో మందిని ఒప్పించి స్వయంగా ఆయనంతటా ఆయన వెళ్ళి ఒప్పించుకొని నా సినిమా చెయ్యండి, ఇది ఒక మైథలాజికల్ డ్రామా తెలియాలి పిల్లలకి. ఎందుకంటే కన్నప్ప ఫ్యామిలీ తిన్నడు అనే అతను కన్నప్పగా ఎలా మారాడని మనం చూసేసాం. హ్మ్. కన్నడలో రాజ్ కుమార్ గారు చేశారు, తెలుగులో కృష్ణరాజు గారు చేశారు బాపు డైరెక్షన్లో. అద్భుతమైన సినిమా అది. అవును. ఆ సినిమాని ఇప్పటికీ మర్చిపోలేము నిజంగా. ఇప్పుడు అదే కదా, ఆ మర్చిపోలేం మరుపుని- కాబట్టే కంపారిజన్. ఆ సినిమాని మరిచేలాగా చేస్తాడా కన్నప్ప అంటే, టీజర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, కన్నప్పలో ఉండే కోణము, కన్నప్ప చుట్టూ ఆ గూడెంలో ఉండే గొడవలు, ఆ గూడెంలో ఉండే ఏదైనా ఉందేమో. తిన్నడుని శివయ్య భక్తుడిగా మారిన తర్వాత కన్నప్ప ఏమయ్యాడు, శివుడి భక్తుడిగా మారతంతో కన్నప్పగా అక్కడ ప్రసిద్ధి చెందడానికి ఎండ్ చేసేసారు కదా. అవును. తర్వాత ఈయన శివయ్య అని అరవడము ఈ టీజర్లో క్లైమాక్స్లో, ఆ టీజర్ క్లైమాక్స్లో శివయ్య అని అరవడము, అక్షయ్ కుమార్ని చూపించడం అంటే భక్త కన్నప్పకి ఇంకేదైనా ఉందా కొత్త కోణం. ఇప్పుడు మనం చూసిన భక్త కన్నప్ప వేరు, లేదా భక్త కన్నప్పకి ఆ ఫైట్లు 100 మంది యోధులతో పోరాడే తిన్నడు, ఆ తమ్ముడు అనే వర్షన్ రావడము, ఆ విలన్ గ్యాంగ్ అదే ఎవరు, కదా. ఆ నెమలి ఎవరు. ఇక్కడ నెమలి అనేది ఇది ఒక సరికొత్త కథను చూపిస్తున్నారేమో అదే అనిపిస్తుంది. కన్నప్పలో ఉండే మరో కోణం చూపిస్తున్నారేమో. మైథలాజికల్ గానే హిస్టరీలో ఉండే కన్నప్ప, ఎందుకంటే హిస్టరీని మార్చితే సినిమా ఆడదండి. ఎందుకంటే ఇప్పుడు కన్నప్పకి దేవుణ్ణి ఎలా పూజించాలో అదే. కూడా తెలియదు. ఆయన చదువు లేనివాడు, దేవుడికి చదువు పూజ ఎలా ఉందో రానివాడు. తెలియదు. దేవుడు అంటే అసలు ఏం చేయాలి, ఆ రాయి కదా, ఆయన రాయిని ఏం చేయాలి నేను అనుకునే తత్వం అలాంటిది. అలాంటి అతను భక్తుడిగా ఎలా మారాడు, ఆ పూజించడం శివుల్లో ఎలా ఐక్యమయ్యాడు అనేది సినిమా. అవును. ఇక్కడ శివైక్యం చూపిస్తారా అనేది నాకు ఆ టీజర్ చూస్తే అర్థం కావట్లా. అవును. ఎందుకంటే కాజల్ అగర్వాల్ కనిపించారు, శరత్ కుమార్ గారు కనిపించారు, మోహన్ లాల్ గారు కనిపించారు. అన్ని క్యారెక్టర్లు అసలు వీళ్ళందరూ కూడా నాకు అదేంటో ఒక తాండా అంటే వాళ్ళ మేకప్ స్టైల్ కూడా కాదు కదా. ఒకసారి కన్నప్ప దగ్గరికి వెళ్తే ఇన్ని క్యారెక్టర్స్ ఆ పాత కన్నప్పలో ఉన్నాయా? లేవు. భార్య లోలుడు, భార్య బిడ్డలతో ఉన్న కన్నప్ప ఎట్లా శివైక్యం అయ్యాడు అనేది కదా సినిమా. కన్నప్పగా పేరు ఎట్లా మారాడు తిన్నాడు అనే శివైక్యం అంటే అతను. కళ్ళు ఇచ్చేస్తారు కదా. అంటే తర్వాత నువ్వు నా ఐక్యం అయిపో అంటాడు కదా అదే. ఆయన. ఇప్పుడు 2 కళ్ళు ఇచ్చేస్తారు కదా. ఇచ్చేసి నాలో ఐక్యం అయిపో ఇంకా అంటాడు తర్వాత కదా. కన్నప్ప ఎక్కడ ఉంటారు? ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏ రకంగా చూపిస్తున్నారా అనే విమర్శలు విష్ణువర్ధన్ బాబు గారు ఎలా ఎదుర్కొంటారు అనేది అర్థం కావట్లా. బట్ టీజర్ వైజ్, విజువల్ వైజ్ ఇట్స్ ఎ విజువల్ వండర్. అసలు అసలు నో డౌట్ ఇట్స్ ఎ విజువల్ వండర్. అంటే వాళ్ళ మేకప్, వాళ్ళ బ్లాక్ కలర్ మార్క్స్ అన్ని వేసుకోవడం, మోహన్ లాల్ గారు అలా ఉండడము, మధుబాల గారు ఉన్నారు దీంట్లో, కదా. అక్షయ్ కుమార్ గారు అండ్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఒక్కసారి అక్షయ్ ఐ కుమార్ ఓపెన్ గారు అంటే చేస్తారు, మనకి ఆ శివుడి పాత్రలో సెట్ అయిపోయారు. సెట్ అయిపోయారు. అసలు మోహన్ లాల్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? అసలు నెమలి క్యారెక్టర్ నటించిన అమ్మాయి ఒకటి, అండ్ తను ఫైట్ చేయడం ఒకటి, అవన్నీ అంటే ఇది భక్తిరస చిత్రమా లేకపోతే పూర్తిగా కమర్షియల్ లిబర్టీ తీసుకొని భక్త కన్నప్ప స్ఫూర్తిదాయకంతో కన్నప్ప ఎలా ఉంది అని రాసుకున్నారా అనేది ఇప్పుడు ఈ టీజర్లో కొత్త డౌట్లు. ఇప్పుడు ఎందుకంటే- మొన్నటిదాకా మనం భక్త సినిమానే అనుకున్నాం. ఆ సాంగ్ శివశివశంకర్ రిలీజ్ అయినప్పుడు భక్తిపరమైన పాట అది, ఆయన శివుడి కోసం పాడుతున్నాడు, ఓకే ఫైన్, ఆ పాత కన్నప్పని రిప్రజెంట్ చేస్తున్నాడు అనే ఒక దాంట్లో ఉన్నాం మనము. ఎట్లా మారుస్తాడని ఇప్పుడు సరే టీజర్ ఆ వ్యూని చేంజ్ చేసేసింది. బట్ అది ఇట్స్ నో డౌట్ ఇట్స్ ఎ విజువల్ వండర్. ఏదైతే టీజర్ రిలీజ్ చేశారో ఇట్స్ నో డౌట్ ఇట్స్ ఎ విజువల్ వండర్. బట్ హౌ ఇట్ ఆర్టికులేట్ టు ద పీపుల్. అంటే ఇప్పుడు తిన్నడు అనే క్యారెక్టరు ఒక అడవిలో ఉండే వ్యక్తి, ఏమీ తెలియని వ్యక్తి. బట్ వాళ్ళు అడవిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి జంతు వేట అనేది తెలుసు. అవును. కానీ యుద్ధాలు చేయడం అయితే రాదుగా. అసలు ఈ యుద్ధం కత్తి ఏంటి, తిప్పడం ఆ రాదుగా. యుద్ధంలో మళ్ళీ విలన్లు వచ్చి 100 మంది కలిసిపోయి వాడిని వేసేద్దాం అనడం ఏంటి? అంటే గూడెంలో వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా, అవి ఏమైనా చూపించాలనుకున్నాడా, లేదా సినిమా అంతా ఇలాగే కొట్టుకుంటూ ఉంటారా? ఇంకా భక్తి ఎక్కడ ఉంది? అంత పెద్ద మనకి ఆర్టిస్ట్ అక్కడ కన్నప్పలో దేవుడు అంటే నమ్మకం ఉండదు. ఓన్లీ భార్యతో, అంటే భార్య అంటే అసలు ప్రేమగా ఉంటాడు ఆయన. పాత సినిమాలో కృష్ణరాజు గారిని కొట్టడం కానీ ఎక్కడ ఉండదు. అదే అసలు
ఆ Villains రక్తపాతం అనేది లేదు అందులో. బాపు గారు తీసిందంటే రక్తపాతం లేదు. దీనిలో రక్తపాతం ఉంది. ఎందుకంటే ఈయన దీన్ని బంధించేదో హింసిస్తుంటే శివయ్య తిన్నడంటే అని అంత అరుస్తాడు. కోపం ఎందుకు ఉంది? అది తిన్నడంటే ప్రేమే అక్కడంతా. అంతే ఎవరికి కదా. గుడం వాళ్ళకి కూడా ఎప్పుడు కోపం ఉండేది కాదు. ఆయన శివభక్తుడిగా అట్లా వెళ్ళిపోయినప్పుడు కూడా అందరూ అట్లే ఉన్నారు తప్ప ఏ మరోపక్క విధంగా మంచి మాట్లాడలా. రొమాన్స్ చూపిస్తారు అక్కడ మనకి కృష్ణరాజు గారు, వాణిశ్రీ వాణిశ్రీ గారు. గారికి. అవును. ఇప్పుడు నువ్వు కన్నప్ప అని టైటిల్ తీసుకున్నప్పుడు, తిన్నడు అని పేరు పెట్టినప్పుడు ఖచ్చితంగా మన కాన్సన్ట్రేషన్ అంతా ఆ సినిమా పైన ఆ సినిమా పైనే ఉంటుంది. భక్తి రసం అనేది ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇక్కడ భక్తి రసం కన్నా ఆ రక్తపాతం అనేది ఎందుకు ఉంది అనేది విష్ణువర్ధన్ రావు గారు ఎలా ఆ విమర్శలను ఎదుర్కొంటారని చూడాలి. కానీ బట్ హిస్ ఎఫర్ట్స్ ఆర్ అపియరింగ్ ఇన్ ద మూవీ అండి. విజువల్గా చాలా బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఆ డైలాగ్ ఆ మ్యూజిక్ కన్నా కొంచెం లో వినిపిస్తుంది, కొంచెం అండ్ మరి ఆ సినిమాలో వాణిశ్రీ గారు కూడా ఆ ఒక డస్కీ స్కిన్ వేసుకుని మేకప్ వితౌట్ మేకప్ అదే ఒక డస్కీ స్కిన్ ఉంటది. మరి ఒక పక్క తను కూడా ఒక పల్లెటూరు అమ్మాయి, ఒక అడవి జాతికి చెందిన అమ్మాయి లాగే ఉంటారు. బట్ అక్కడ చాలా క్లాస్ గా చూపించారు. చాలా అంటే చాలా క్లాస్ గా. అదే అర్థం కావట్లేదు అసలు ఏం చూడబోతుందా ఈ సినిమాలో. కాజల్ అగర్వాల్ కూడా ఒకసారి ఐ ఓపెన్ చేయడము, అక్షయ్ కుమార్ గారిని లాస్ట్ లో చూపించడము, ప్రభాస్ గారు అలా వెళ్ళడము, శరత్ కుమార్ గారు, మోహన్ లాల్ గారి ఫైటింగ్ సీన్స్ ఒకటి, నెమలి ఒకటి, మధుబాల గారిని చూపించారు. మధుబాల గారి ఫైటింగ్ కాదు. చూపించారు. కాజల్ అగర్వాల్ గారు పార్వతి అంశ వెనకాల కాపాడడానికి వచ్చిందా, ఆ దుష్టశక్తిని సంహరించడానికి కిందకు వచ్చిందా, అసలు ఏంటి ఏం జరగబోతుంది ఈ మైథలాజికల్ అనేది ఏప్రిల్ 25 కానీ మనకు తెలియదు. కానీ దీనిపైన విష్ణువర్ధన్ బాబు గారు ఏం స్పందిస్తారా. ఈ ట్రోల్స్ అనేవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే భక్తితో కూడుకున్న సినిమా కాస్త మీరు ఒక 100 యోధులు ఇలాంటివి చూపించేసరికి ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. భారీ బడ్జెట్, నష్టం కలుగుతుందా అన్న అంచనాలు కూడా వస్తున్నాయి జనాలకి. బట్ నష్టం కలగదు, ఎందుకంటే ఇట్స్ విజువల్ వండర్. సినిమా బాగుంటుందండి. కానీ కథని మీరు ఒక క్లారిటీ ఇచ్చేసి ఉంటే, మేము ఆ ఇన్స్పిరేషన్తో మా ఓన్ లిబర్టీతో రాస్తున్నాము అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చేసి ఉంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ ఇప్పుడు విజువల్ వండర్కి ఎలా ఉండవు. కానీ జనాలకు ఆల్రెడీ కృష్ణరాజు గారి భక్త కన్నపై మెయిన్లో ఉంది. అదే ఎందుకంటే పేరు నువ్వు తిన్నడు అని పెట్టావు, తిన్నడు హరహర శంకర శివ శివ శంకర సేమ్ సాంగ్ రిలీజ్ చేసావు, పూజలలాగా చేయాలని నాకు తెలీదు అన్నావు. ఇవన్నీ క్లారిటీ మిస్సింగ్ అనేది సినిమాలో మా విష్ణువర్ధన్ బాబు గారి ఆ లింక్స్ ఆ లాజిక్స్ ఏమైనా కరెక్ట్గా చూపిస్తారేమో చూడాలి. చూడాలి. థ్యాంక్ యూ.